ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగలలో 34 ఉప తెగలు ఉన్నారు. అందులో గిరిజన యానాదులు, ముఖ్యంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు మరియు కడప జిల్లాలలో ఎక్కువ శాతం యానాదులు నివసిస్తున్నారు. ఈ విషయమును గమనించి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు మరియు కడప జిల్లాల యానాదుల జనాభా ప్రాతిపదికన గిరిజన యానాదుల విద్య, వైద్య, వ్యక్తిగత, సామాజిక, ఆర్థికాభివృద్ధికై నెల్లూరు ప్రధాన కేంద్రంగా 2002వ సంవత్సరములో ఫిబ్రవరి 5వ తేదీన ఒక సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయడమైనది. 2011 సెన్సస్ ప్రకారం ఈ 4 జిల్లాలలో మొత్తం జనాభాలో 6% అనగా సుమారుగా 6,15,000 గిరిజనులు నివసిస్తుండగా ఒక్క యానాది ఉప తెగ మాత్రమే 77% మంది నివసిస్తున్నారు. అప్పటినుండి ఈ జిల్లాలలో గిరిజన యానాదులకు వివిధ విద్య, ఆర్థిక, సామాజిక అభివృద్ధికై వివిధ సంక్షేమ, ఆర్థికాభివృద్ధి పథకాలను అమలు చేయుట జరుగుచున్నది. తదుపరి గిరిజన యువతకు వివిధ నైపుణ్యతతో కూడిన శిక్షణలను కల్పించి తద్వారా వారికి ఉపాధిని కల్పించుటకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలములోని ఎర్రగుంట గ్రామములో కొలకత్తా, చెన్నై ప్రధాన రహదారి సమీపములో ఒక గిరిజన యువజన శిక్షణా కేంద్రాన్ని 2016లో ఏర్పాటు చేయడమైనది. ఈ కేంద్రం ద్వారా గిరిజన యువతకు ట్రైకార్ మరియు స్టేట్ స్కిల్ డెవలప్మెంటు కార్పొరేషన్ వారి సహకారంతో నైపుణ్యతతో కూడిన వివిధ కోర్సులలో శిక్షణలను ఏర్పాటు చేసి ఉద్యోగావకాశాలను కల్పించడమైనది. ఆ మేరకు ఇప్పటివరకు 1395 మంది యువత శిక్షణ పొందగా 856 మందికి ఉపాధి కల్పించడమైనది. ప్రస్తుతం ఈ సంవత్సరములో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టరు శ్రీ ఓ. ఆనంద్ గారు సంకల్ప్ అనే కార్యక్రమము క్రింద జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి సంయుక్త సహకారంతో ఐటీడీఏ గిరిజనులకు శిక్షణ కార్యక్రమమును ఏర్పాటు చేయ నిశ్చయించినారు. ఈ సంకల్ప కార్యక్రమములో 60 మంది గిరిజన మహిళలకు టైలరింగ్ నందు శిక్షణ, 30 మంది యువతకు అసిస్టెంటు ప్లంబర్ జనరల్ కోర్సులో శిక్షణ, మరో 30 మందికి అసిస్టెంటు ఎలక్ట్రిషియన్ కోర్సులలో శిక్షణను కల్పించనున్నారు. ఈ కోర్సులలో శిక్షణ పొందుతున్న యువతకు ఉచిత అల్పాహారము, భోజనం, తేనీరు ఏర్పాటు చేయబడును. అందులో భాగంగా ఫిబ్రవరి 22వ తేదీన వైటీసీ వెంకటాచలంను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి హోదాలో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీమతి పరిమళ గారు సందర్శించి టైలరింగ్ నందు శిక్షణ పొందుతున్న 30 మంది గిరిజన మహిళలను శిక్షణ పొందుతున్న వైనమును స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పట్టుకోండి, నన్ను కొడుతుంది. మోడల్స్కి వాళ్ళు తెచ్చుకుంటారు కదా మేడం, ఈ వాళ్ళకి చూపిస్తున్నాము, వాళ్ళు మాత్రం సార్ వాళ్ళే క్లాస్ చేస్తున్నారు. అందరికీ బేసిక్స్ వచ్చి అసలు నేర్చుకున్నాం మేడం, 8 రోజులు అవుతున్నాం అవును మేడం. ఫస్ట్ బాడీ చెప్పాము, మరుసటి రోజు ఫిల్ క్రాఫ్ట్ చెప్పాము, తర్వాత క్రాసులంగా, తర్వాత కుర్చీలంగా, ఈరోజు చెప్పాము. ఈరోజు వీళ్ళకి నోట్స్ చెప్పి చెప్పాము. రేపు సెలవు కాదు.
ఎలా పెట్టుకోవాలి, బాబుని ఎలా పెట్టుకోవాలి, బిగించుకోవాలి. చాలా వచ్చారు మేడం. అమ్మాయి చెప్తున్నారో పాపం మన దగ్గర ప్లేస్ ఆవిడ నెంబర్ మన ఆఫీస్కి వస్తే చెప్పాలి నెంబర్ చేయించుకోవచ్చు. చేయొచ్చు. ఓపిక కుట్టింది మేడం పాపం. అదే అందుకే అడుగుతున్నాం, కొత్తగా చూస్తున్నాం. మేడం పాపం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది మేడం అమ్మాయికి. ఓకే మేడం. నాకు పంపించు బస్, పంపించచ్చా? నాకు పంపించండి. చివరిగా ఐటీడీఏ ద్వారా గిరిజనులకు ఇలాంటి ఎన్నో శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయుచున్నందున అర్హత కలిగిన గిరిజనులు ఇలాంటి శిక్షణ కార్యక్రమములను సద్వినియోగము చేసుకుని స్వయం ఉపాధితో ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్న ఐటీడీఏ నా పేరు దివ్య, అది నాకైతే మిషన్ అనేది తెలుసు కానీ అది ఎలా కుట్టాలైతే మాకు తెలియదు. సార్ వాళ్ళు వచ్చి ఇలాగమ్మ 45 రోజులు మిషన్ నేర్పిస్తాము, మీకు అన్ని ఆటో గజ్జులు కానీ భోజనం కానీ మొత్తం మేమే పెట్టుకుంటాము, మీరు వచ్చి మిషన్ నేర్చుకొని మీ మిషన్ మీరు తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పారు. అలాగే మాకు మేడం అనేది మాకు ఏర్పరిచారు. మాకు మేడం బాగా చక్కగా నేర్పించారు. మేడం చెప్పింది మాకు బాగా అర్థమైంది. మేడం చెప్పినట్లుగా మేము కుట్టుకున్నాము, మేము కుట్టగలము. అలాగే మీరు కూడా ఎంతోమంది మహిళలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి ఈ దాంట్లోకి ఐటీడీ ఆఫీస్లోకి వచ్చి నేర్చుకోవాలని మేము కోరుతున్నాము. అలాగే మాలాగే ఎంతోమంది నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నా ధన్యవాదాలు. నా పేరు హరిప్రియ, నేను విషయాలు వచ్చాను. నేను ఇంట్లో అయితే ఖాళీగా ఉండేదాన్ని, పిల్లలు స్కూల్కి పంపించి ఇంట్లోనే ఉండేదాన్ని. కానీ ఈ ఐటీడీ ఆఫీస్ ద్వారా ఇక్కడ ఫ్రీగా మిషన్ నేర్పిస్తానని చెప్పారు. మేము ఇక్కడికి వచ్చాము. 45 రోజులు ఫ్రీగా మేము నేర్పిస్తాము. ఆటో ఛార్జీలు అయితే ఏమి, మాకు ఫుడ్ అయితే ఏమి, అన్నీ మేము చూసుకుంటామని ఇక్కడ మాకు అనేది చెప్పారు. అలాగే మేము ఇక్కడ ఓన్లీ ఎస్టీ వరకు, మన ఎస్టీ అనేది వెనకబడిపోతుందని, స్త్రీలు అనేక మంది ఎస్టీ వాళ్ళు వెనక అనేది పడిపోతున్నారని ఈ ఐటీడీ ఆఫీస్ ఇంత మంచి అవకాశం అనేది ఇచ్చింది. దీని ద్వారా మేమైతే వచ్చాము ఇక్కడికి. అలాగే మాకైతే మిషన్ అనేది చెప్పడం రాదు, ఎలా కుట్టాలో కూడా మాకు అనేది రాదు. కానీ ఇక్కడ మంచిగా ట్రైనింగ్ ఇచ్చి మాధవి మేడం ఎలా కుట్టాలి అనేది మాకు నేర్పించింది. మాకు పావడాలు అయితే ఏమి, డ్రెస్సులు అయితే ఏమి, జాకెట్లు అయితే ఏమి, మేము చక్కగా మేము కుట్టుకోగలుగుతున్నాము. మేము కుట్టుకోగలుగుతున్నాము. మాయ కాదు, పక్కన వాళ్ళు కూడా మేము కుట్టగలము. అలాగే ఇక్కడ భోజనం విషయంలో కూడా మాకు మంచిగా భోజనం పెట్టడం కానీ, తీయడం, అన్ని విషయాల్లో కూడా మాకు బాగుంది. అన్నింటిలో కూడా మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. వచ్చి కూడా ఏమైనా మీకు సదుపాయాలు ఏమైనా తగ్గాయా అని కూడా అడుగుతున్నారు. లేదు, బాగా అన్ని సౌకర్యాలు అనేది బాగున్నాయి, బాగా చూసుకుంటున్నారు. అన్ని విషయాల్లో కూడా చక్కగా వచ్చి అందరూ కూడా నేర్చుకోవచ్చు. మేమైతే చక్కగా నేర్చుకున్నాము. అలాగే మేము నేర్చుకున్నందుకు మాకు మిషన్స్ అనేది సార్ వాళ్ళు ఇస్తా అన్నారు. మేము ఇంటికి వెళ్ళి ఇంకా మీదట ఆ మిషన్ ద్వారా మేము కుట్టుకోగలము. అలాగే పక్కన వాళ్ళు కూడా కుట్టి 350 నుంచి మనము 500 దాకా మనం అనేది ఇంట్లో మేము సంపాదించుకోగలము. మా కుటుంబానికి మేము కూడా సహాయం చేయగలము. ఇంత గొప్ప అవకాశం మాకు ఇచ్చారు. మాకు ట్రైనింగ్ ఇచ్చి చక్కగా నేర్పించారు. ఇంకను అనేక మంది స్త్రీలు ఉన్నారు, మాకే కాదు ఇంకను అనేక మందికి కూడా ఇటువంటి అవకాశం కల్పించమని మేము కోరుకుంటున్నాము.